క్యాటరింగ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ షార్ట్ లో చూపించబోతున్నాను. షార్ట్ ని ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, నైట్ 12 కి బండి తీసుకుని స్టార్ట్ అయిపోయినా. ఈ లొకేషన్ ఎక్కడో తెలిసా కింద కామెంట్ చేయండి. నైట్ రూమ్ లో స్టే చేసి మార్నింగ్ లేచి వర్క్ చేసే దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడే మేము 3 hours ఇబ్బంది పడ్డాము. క్యాటరింగ్ చేసే దగ్గర మాకంటే కొంతమందిని ముందుగానే పంపించేసినారంట. అలా అని మాకు లేదని కాదు, వెయిట్ చేయమని చెప్పారు. మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ తిని 3 hours వెయిట్ చేసాము. కొద్దిసేపటికి అన్న అయితే పిలిచాడు. ఇవన్నీ లోపలికి ఎక్కిమని చెప్పాడు. 10 minutes లో అన్ని ఎక్కించుకొని స్టార్ట్ అయిపోయాను. నిల్చోడానికి కూడా అసలు ప్లేసే లేదు. ఎలాగోలాగా స్పాట్ కి అయితే చేరిపోయినాం. అండ్ ఇక్కడ అన్ని దించేసిన. మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి టిఫిన్ తిన్న తర్వాత ఇంకా 3 hours వెయిట్ చేసిన. 3 hours మొత్తం నీళ్ళు తాగుతూనే ఉన్నా. ఎందుకంటే ఎండ మామూలుగా కొడతలేదు. ఎండ కొట్టినా వర్షం కొట్టినా వర్క్ చేయాలి. ఇక్కడికి వచ్చి కూర్చో బాబు అనే వారే ఉండదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఇజ్జత్ వదిలేసి కష్టపడుతున్నాడు అంటే దానికి ఏదో కారణమే ఉండి ఉంటుంది. టేబుల్ వేసుకొని సెట్ చేసే వరకే 2 అయిపోయింది. ఇక్కడ చాలానే ఐటమ్స్ అయితే ఉన్నాయి. అన్ని సెట్ చేసిన తర్వాత సర్వ్ చేయడం మొదలు పెట్టాము. వీళ్ళందరూ వచ్చి తినే వరకే 5 అయిపోయింది. మా క్యాటరింగ్ కూడా అయిపోయింది. నేను ఈ వీడియోస్ చేయడానికి చాలానే కష్టపడుతున్నాను. అందుకోసమైనా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఫాలో కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైనా కష్టపడుతూ పని చేస్తున్న వాళ్ళు కనిపిస్తే హెల్ప్ చేయకుండా పర్లేదు, కానీ చులకనగా చూడకండి.